గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలోనే ఒక ప్రత్యేకంగా జరిగే అమలాపురం ప్రాంతంలో ఈ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఈ మహిళలతో ప్రత్యేక రంగవల్లుల పోటీలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమలాపురానికి సంబంధించి భూపయ్య అగ్రహారంలో బంగారం వెండి సంఘం అధ్యక్షులు ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రంగవల్లుల పోటీలు నిర్వహించారు. నిజానికి ఒక అమలాపురం నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఈ రంగవల్లి పోటీల్లో పాల్గొనేందుకు చేరుకున్నారు. అసలు సిసరైన సంక్రాంతి అంటే ఇదే అన్న విధంగా ఎవరు ప్రతిభను వారు చూపించేందుకు అనేక రకాలుగా రంగవల్లులు ముఖ్యంగా ముగ్గులు తీర్చిదిద్దారు. గొబ్బెమ్మలు పెడుతూ తనదైన శైలిలో అనేక ముగ్గులు పెడుతూ అందరినీ ఆకట్టుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపుగా ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా అనేక మంది పెద్దలు సైతం హాజరైన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మొదటి బహుమతిగా 50 గ్రాములు వెండి, అదేవిధంగా రెండవ బహుమతిగా 40 గ్రాములు వెండి గ్లాస్, మూడో బహుమతిగా 30 గ్రాములు వెండి, నాలుగో బహుమతిగా 20 గ్రాముల వెండి. పోటీలో పాల్గొన్న అందరికీ కూడా దాదాపుగా ప్రత్యేక బహుమతులు అందించే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజానికి అమలాపురానికి సంబంధించి ఆ రహదారంతా రంగవల్లుల మయంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో అంటేనే సంక్రాంతి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి అనేక రకాలుగా నిర్వహిస్తున్నారు. ఇక అమలాపురానికి సంబంధించి రంగవల్లుల పోటీలతో ఈ సంక్రాంతి సంబరాలు ప్రారంభమైనట్లుగా పలువురు పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈసారి కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. జడ్జిమెంట్ చాలా బాగా చేస్తారండి. వాళ్ళు చేసే ప్రతిదీ కూడా